హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ లోపల సీడ్స్ తీసేయాలి, అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి బాగుంటుంది నిజంగా. అదో సీడ్స్ కూడా తీసేసాను, పైన పీలు కూడా తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి ప్లస్ పైన పీలు వేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు చూపించిన విధంగా చిన్న సైజు నిమ్మకాయ అంతా నానబెట్టుకొని రసం తీసుకొని దాంట్లోనే మనం కాకరకాయ వేసుకొని కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. జస్ట్ ఒక 4 minutes అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మన కర్రీలో కూడా ఉడకాలి కాబట్టి. ఇది మనకి చేదు పోవడానికి. మీకు అర్థమైంది అనుకుంటా. కల్లుప్పు కొంచెం పసుపు అంతే ఉడికించి పెట్టుకోండి 4 minutes. కాకరకాయ విటమిన్ సి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు చూసారా చేంజ్ అయింది మనకి కాకరకాయ. ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ కొంచెం పిండేసి పక్క తీసుకొని, కొంతమంది విటమిన్స్ పోతాయని ఉంటే లేదా మేము అలాగే చేదైనా పర్వాలేదు తింటాం అనుకునే వాళ్ళు అలాగే వేసుకోవచ్చు. పచ్చిగానే వేసుకొని చింతపండు వేసుకోవచ్చు. నేను బాయిల్ చేసుకున్న చింతపండులోనే. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపడడానికి ఇది చాలా అవసరం. అలాగే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు ఖచ్చితంగా నేను వేసుకుంటాను. మెంతులు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. అలాగే ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అది బాగా వేగాలి. ఫోలేట్ విటమిన్ B9, ఇది శరీరంలో కొత్త కణాలు రక్తం పుట్టడానికి కూడా సహాయపడుతుంది. పొటాషియం, ఇది రక్తపోటును, బ్లడ్ ప్రెషర్ను అదుపులో ఉంచుతుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇనుము శరీరంలో రక్తం కొరత, ఎనీమియా రాకుండా కాపాడుతుంది. జింక్ గాయాలు త్వరగా మారడానికి, శరీర ఎదుగుదలకు తోడ్పడుతుంది. షుగర్ కంట్రోల్, బరువు తగ్గడం, లివర్ ఆరోగ్యం, ఇవన్నీ చాలా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి కాకరకాయలోనే ఉంటుంది. ఇది వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. మీకు ప్రతి ఒక్కటి మెజర్మెంట్ అనేది, కొలతలు అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్రతి రీసెంట్గా వచ్చే వీడియోలకంతా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎన్ని మెంబర్స్ కూడా కావాలో కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తుంటాను, గమనిక అని మీరు చూడొచ్చు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చితేనే చూడండి. నేను నిజం చెప్తున్నా, మీకు అందరికీ వీడియో యూస్ఫుల్ వీడియోనే. నా ఓన్ కంటెంట్తో మీకు ప్రతి ఒక్కటి వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నేను చేస్తున్నాను మీ అందరి కోసం. ప్లీజ్ కొంచెం మంచి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇలా ప్రాసెస్ వద్దు అనుకుంటే కాకరకాయలో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కొద్దిగా ఒక 10 minutes or 20 minutes పక్కన పెట్టేస్తే, ఇలాగ ప్రెస్ చేస్తే మనకి దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే పసరంతా వచ్చేస్తుంది, చేతి పసరంతా. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ మనం బాయిల్ చేసుకుని కాకరకాయ వేసుకున్నాం. ఇది పక్కా పల్లెటూరు స్టైల్. ఏమంటే వాళ్ళు పొయ్యి మీద చేస్తారు, నేను స్టవ్ మీద చేస్తాను, అంతే తేడా. ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు రోట్లో దంచుకుంటారు కొబ్బరి, వెల్లుల్లి, నేను మిక్సీలో వేసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, మాకు పల్లెటూరు స్టైల్లో కావాలి పొయ్యి మీదే అంటే చెప్పండి. నాకు ఒక 4-5 కామెంట్స్ వచ్చినా ఖచ్చితంగా నేను పొయ్యి మీదే చేస్తాను మీకోసం.
నాకు పొయ్యి మంటించేకి రాదు, అయినా కానీ మీకోసం నేను ట్రై చేస్తా 100%. ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మనకి అది పొడి కాదు పేస్ట్ కాదు, అంటే అది వెల్లుల్లి రెప్పల వల్ల మనకి దగ్గరగా అవుతుంది అంతే. ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు వీలైతే కొంచెం కల్లుపు వేసుకోండి, కొంచెమే వేసుకున్నాం. ఆల్రెడీ మనకు కాకరకాయలు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి తక్కువ సరిపోతుంది, మనకి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు ఏదైతే నేను చూపించానో చిన్నకాయ నిమ్మ సైజ్ అంతా, దాంట్లోనే కొంచెం మనం ఉడికిపెట్టుకున్నాం. అదే చింతపండులోనే మనము వాటర్ కొంచెం పోసి ఇక్కడ వాడుకుంటున్నాం. ఎక్కువ కూడా అవసరం లేదు చింతపండు. మనకి చింతపండు అంతా దానికి పట్టాలి, పచ్చివాసన పోవాలి. పచ్చివాసన ఎందుకు ప్రతిసారి చెప్తున్నానంటే, మనకి చింతపండు మసాలా పేస్ట్ కానీ ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ మనకి నూనెలో బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పడం ఎందుకు, మీకే తెలుస్తుంది. కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ వచ్చి నేను 1 ఇంకాలు వేసుకున్నాను. మీకు కారం తక్కువ కావాలంటే 1 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలన్నమాట. మీరు ఇంకా కొంచెం మీకు కర్రీలాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అది రాగి సంగట్లోకి బాగుంటుంది, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇది నేను చపాతీకి అండ్ రైస్కి చేసుకున్నాను, నాకు సూపర్గా నచ్చింది. రైస్లోకి కూడా బాగుంది, చపాతీలోకి ఇంకా బాగుంది నిజం చెప్పాలంటే. నేను బెల్లం వేసుకున్నాను. మీకు బెల్లం ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఓకేనా. కానీ బెల్లం వేసిన తర్వాత ఆ టెక్స్చర్ అయితే భలే వచ్చింది నిజంగానే. అంతా ఎట్లుందంటే అది కలరే చేంజ్ అయిపోయింది, అంత బాగుంది, అసలు కలర్ఫుల్గా అయిపోయింది. నాకైతే భలే నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేస్తే కదా మీకు తెలిసేది, ఒకసారి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ టైం మళ్ళీ కాకరకాయ ఫ్రై కూడా డీప్ ఫ్రైలో లేకోకుండా ఎలా చేయాలో నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే, అంతే. హెల్త్కి చాలా మంచిది. మీకు కాకరకాయ పిండుకోకుండా అలాగ వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు, చేదు కదా. కొన్ని ఇంట్లో మనం పండించుకునే కాకరకాయలు అయితే అంతగా చేదు ఉండదు, అవి ఇంకా సూపర్గా ఉంటాయి. మనం ఎలా చేసినా కానీ అంత బాగుంటాయి అవి. చూసారా ఎలా కనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుంది కదా, గ్రీన్ రెడ్ భలే కనిపిస్తుంది కదా. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, అందరూ ట్రై చేసినాక కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ ఇవ్వచ్చు కదా, లైక్ ఇస్తే ఏం కాదు కదా. సపోర్ట్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.